గత జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా నేతల ఒత్తిళ్లు, పీజీఆర్ఎస్ లో వరుస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండటంతో బకాయిలను సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో గత జగన్ ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ ఎండీసీలో కీలక హోదాలోనే కొనసాగుతున్న ఓ వైస్ ప్రెసిడెంట్, ఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య ఆర్థిక అధికారి, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగం చూసే డిప్యూటీ జనరల్ మేనేజర్, కంపెనీ కార్యదర్శి, ఆడిట్ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు. గత జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా నేతల ఒత్తిళ్లు, పీజీఆర్ఎస్ లో వరుస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండటంతో బకాయిలను సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో గత జగన్ ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ ఎండీసీలో కీలక హోదాలోనే కొనసాగుతున్న ఓ వైస్ ప్రెసిడెంట్, ఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య ఆర్థిక అధికారి, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగం చూసే డిప్యూటీ జనరల్ మేనేజర్, కంపెనీ కార్యదర్శి, ఆడిట్ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు.